అక్కడ ఒక మతం ఆ మతం వాళ్ళు చంపుకోరు అనుకోరు. ఓ హిందూ అంటే ఒక సపోజ్ ఒక క్రిస్టియన్, ఇప్పుడు ప్రవీణ్ గారు జరిగింది అనుకో, ఒక ముస్లిం చంపాడు ఒక హిందూ చంపాడు అంటే కానీ అదే అట్లా జరగదు, అట్లా అనుకోరు. ఫస్ట్ జరిగేది ఏంటంటే ఆ థాట్ ఎవరికి రాదు. అయితే వాళ్ళ ఇంటర్నల్ గా ఇక్కడ నేను షఫీ గారిని అప్రిషియేట్ చేస్తున్నా. సబ్జెక్ట్ గ్రంథాల గ్రంథంకి వస్తున్నా. ఈ గ్రంథం తెలియకపోవడం వల్లే వాళ్ళ మతం వాళ్ళు కూడా వాళ్ళ మతంని కొట్లాడుకుంటున్నారని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నా విరగాలని ఇతను విరగాలని ఇతను అంటే గ్రూపులు తయారవుతున్నాయి. ఈ గ్రూపుల వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఇంకో మతం కాంపిటీషన్ కాదు, వాళ్ళ మతం వాళ్ళకే కాంపిటీషన్ అవుతుంది. ఇది పెద్ద ప్రమాదం ఉంది. హిందువుల్లో కాంపిటీషన్ ఉంది, ఏ మతమైనా నేను ఒక్క మతం అంటలేను. రెడ్డి గారు భక్తులని కస్టమర్లుగా చూడటం మొదలు పెట్టేశారు. మీకు ఈ విషయం నేను చెప్తున్న విషయం వివరించడం కోసము కస్టమర్లుగా చూడొద్దు. ఈ విషయాన్ని వివరించడం కోసము ట్రేస్ అనే ఒక సినిమా వచ్చింది, వీలుంటే చూడండి. ట్రేస్ మతాన్ని ఎలా వ్యాపారంగా మారుస్తున్నారు, ప్రజల్ని ఎలా ట్రాన్స్ మూవీ పేరు ఏంటి, ట్రాన్స్, ఎలా ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతున్నారు. అక్కడ ఒక మతాన్ని చూపించారు, ఒక మతమే తప్పనట్లేదు, అన్ని మతాలు తప్పే, ధర్మమే సరైనది, ధర్మము గ్రంథాల్లో మాత్రమే ఉంది. కాబట్టి గ్రంథాలు చదువుదాం సార్. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ సందర్భంగా ఒకటండి, మీరు ఇందాక అన్నారు కదా అంశం మీద, ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే భారతదేశంలో కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించి హిందూ దేవాలయాలని ఆదాయ మార్గాలుగా చూస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక చర్చికి, ఒక క్రిస్టియన్ ఒక చర్చికి వెళ్తే ఎక్కడ కూడా ఒక టికెట్ తీసుకుని చర్చికి వెళ్ళేటువంటి పరిస్థితులు నాకు తెలిసినంత వరకు నేను చూడలేదు. ఒక ముస్లిము మసీద్కి వెళ్తే టికెట్ తీసుకొని వారి దేవుణ్ణి ప్రార్థించుకునే పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఒక హిందువు దేవాలయానికి వెళితే టికెట్ తీసుకొని ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో వచ్చింది? అందులో ఇది హిందూ దేశం అని కూడా ఇందాక మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది, నేను కూడా హిందువునే అని. సో ఏంటి షఫీ గారు? సార్ ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఈరోజు పూర్తి మతాలే వ్యాపారం సార్. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం ఏదైనా ఉందంటే అది మతము. గుర్తుపెట్టుకోండి, మతమే అతిపెద్ద వ్యాపారము. దశమ భాగాలు అని క్రైస్తవ్యంలో అయినా కానీ, ఇక్కడ హుండీలో డబ్బులైనా టికెట్లని దేవాలయంలో అయినా కానీ, ఇక్కడ మదర్సాలని చెప్పేసి జకాత్లని వసూలు చేసుకోవడం కానీ, ఈ జకాత్ ఎవరి హక్కు? నిరుపేదల హక్కు. దశమ భాగం ఎవరి హక్కు? నిరుపేదల హక్కు. ప్రజలకు ఒక్కొక్క రూపాయి దానానికి హక్కులు ఎవరు? నిరుపేదల హక్కులు. కానీ ఇవన్నీ కూడా మత బోధకులు లేక అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు రక్తాన్ని పీల్చినట్టుగా జలగలుగా పీల్చేస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను సార్, నేను దేవుడితో కనెక్ట్ అవ్వాలి, దేవుడితో మాట్లాడాలంటే మస్జిద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, చర్చ్ అవసరం లేదు, గుడి అవసరం లేదు. నేను ఇక్కడ కూర్చొని సృష్టికర్త అనే దైవాన్ని, భగవంతుడిని నేను పిలిస్తే ఆయన పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అందరికన్నా సమీపంగా ఉన్నాడు. మీరు నా పక్కన కూర్చున్నారు కానీ మీరు చాలా దూరంగా ఉన్నారు. నా దేవుడు నాకన్నా చాలా దగ్గరగా ఉన్నాడు సార్. నేను బిగ్గరగా పిలిచినా, నెమ్మదిగా పిలిచినా, మనసులో అనుకున్న వింటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడికి మీ కష్టాలు చెప్పుకోండి, ఆ దేవుడికి మీకు కావాల్సింది కోరుకోండి, జీవితాన్ని కృతజ్ఞతలు దైవానికి తెలియచేసుకోండి. ఏ భాష? మీ ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడుకోండి సార్. దేవుడికి అన్ని భాషలు వచ్చు. అని సర్వేశ్వరుడు అని పిలిచినా పలుకుతాడు, ఆయన ఓం అని పిలిచినా పలుకుతాడు, ఆయన యెహోవా అనండి, జీవంగా తండ్రి అనండి, అల్లా అనండి, ఏ పేరుతో పిలిచినా ఆ దేవుడు పలుకుతాడు. ఆయన్ని పిలవండి. ఈ మత రాజకీయాల్లోకి వెళ్ళబాకండి. ఈ మిమ్మల్ని దోచుకుంటున్నారు చూడండి. ఎక్కడైతే ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అది తప్పు సార్. ఇక్కడ చివరి విషయం చెప్తాను. పురోహితుడు అంటాము. పురోహితుడు అంటే ఏంటి? పురము యొక్క హితము కోరేవాడే పురోహితుడు. పురవాసుల యొక్క హితము కోరాలి, వాళ్ళ సామాజిక హితం కోరాలి, వాళ్ళకి ఆర్థిక హితం కోరాలి, వాళ్ళకి ధార్మికంగా నైతికంగా నిలబెట్టాలి. ఈరోజు మనం గుడికి వెళ్తున్నాము, మసీద్కి వెళ్తున్నాము, నైతిక పరివర్తన రావట్లేదు. రంజాన్లో ఉపవాసాలు ఉంటున్నారు, నైతిక పరివర్తన రావట్లేదు. గుడికి వెళ్ళి పూజలు చేస్తున్నాం, నైతిక పరివర్తన రావట్లేదు. చర్చికి వెళ్తున్నాం, నైతిక ప్రవర్తన ఎందుకు రావట్లేదు? ఎందుకంటే నైతిక ప్రవర్తన మీద దృష్టి పెట్టట్లేదు. పురం యొక్క హితం గురించి పురోహితుడు ఆలోచించట్లేదు. పాస్టర్ అంటే కాపరి, సంఘ కాపరి, కాచేవాడు నాయకుడు చాలా చక్కగా కాయాలి, సరిగా కాయటం లేదు. ఎందుకు యుద్ధం జరుగుతుంది? ఇమాం అంటే నాయకుడు మంచి వైపు నడిపించాలి, ఇది జరగడం లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూస్తున్నారు. మతానికి సంబంధించినటువంటి దేవాలయానికో లేకపోతే చర్చికో మసీద్కి వెళ్తాడు, కానీ ధర్మం తప్పుతున్నాడు సార్. ధర్మం అంటే ఏంటి అంటే కన్ఫ్యూజన్ ఉంటారు కదా. మూడు విషయాలు చెప్తాను సార్. ధర్మం అంటే ఇంతకు మించిన ధర్మం లేదు. మొదటిది, మనిషిలో అహంకారం లేకుండా నిరహంకారంగా ఉండడము, అంటే ఎదుటి వ్యక్తిని తక్కువ చూడకుండా ఉండడము, నేను గొప్ప, అహం మమ అనే విషయాలు లేకుండా ఉండడం. ఎందుకంటే నాది కాదు, ఇవ్వబడింది మాత్రమే. అవునా లేదా? నేను ఉండేవాడు శాశ్వతం కాదు. అహంకారం వద్దు. మొదటి విషయము, నీలో అహంకారం ఉందా నువ్వు ధర్మం తప్పావు, నీలో నిరహంకారం ఉందా నువ్వు ధర్మంలో ఉన్నావు. రెండోది మానవత్వము, మనిషిని మనిషిగా చూడటము, మనిషి బాధని నీ బాధగా చూడటము, ఐ కేర్ అనే రెస్పాన్సిబిలిటీ ఉండడం మానవత్వం. నీలో ఉందా నువ్వు ధర్మంలో ఉన్నావు, లేదా ధర్మం తప్పేసావు. నీతి నిజాయితీ, మాట్లాడే విషయంలో సత్యం ఏంటి, చేసే వ్యాపారంలో నిజాయితీ ఎంత, నీతి ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, నీ రిలేషన్స్ నిలబెట్టడం ఎంత నీతిమంతంగా నువ్వు ఉన్నావు. ఇది సార్ ధర్మం అంటే. ఇది తప్పేమంటే ధర్మం తప్పినట్టే. దేవుడు ఈ ధర్మాన్ని చూస్తాడు, నీలో ధర్మం ఉందా లేదా. ధర్మ పరిరక్షణ కోసమే
పాటుపడాలి. ధర్మో రక్షతి రక్షిత. సార్ నాయుడు గారు, ధర్మాన్ని నాయుడు గారు, ధర్మం మీ- మీ కాపాడు. క్వశ్చన్ మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ చేశారు, అంటే నేను ఇక్కడ మళ్ళీ మతానికి వస్తలేను, తెలియజేస్తా ఉన్నా ఈ విషయాన్ని. చర్చికి పోతే డబ్బులు వేయరు, తర్వాత మసీదు పోతే వెళ్ళినా డబ్బులు వేయరు. వాళ్ళ దేవుడిని దర్శించుకోవడానికి- అదే క్వశ్చన్ అర్థం, నేను ఆన్సర్ ఇస్తాను. Yeah. హిందూ అంటే ఒక టెంపుల్ పోతే మాత్రం డబ్బులు వేస్తారు అన్నారు. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇవాళ టెంపుల్ అంటే హిందూ పోతాడు, ఓ మసీద్ అంటే ముస్లిం పోతాడు.